వార్తల డీటెయిల్స్ చూస్తే మాజీ సీఎం జగన్ గొంతుక గతంలో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుల అక్రమాలు తొవ్వే కొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. కడప జిల్లా సీకే దిన్నె మండలం పరిధిలోని అటవీ భూముల్లో ఏకంగా 52 ఎకరాలు ఆక్రమించారు. అంతేగాక పేదల చుక్కల భూములను కబ్జా చేసి ఎస్టేట్లో కలిపేసుకున్నారు. నిన్న ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన రిజర్వ్ ఫారెస్ట్ లో సజ్జల సామ్రాజ్యం కథనం కడప జిల్లా వైసీపీలో కలకలం రేపింది. సీకే దిన్నెలోని 11,129.33 ఎకరాల అటవీ భూముల్లో వారు ఆక్రమించింది 42.20 ఎకరాలు కాదని 52.20 ఎకరాలని తెలుస్తోంది. సజ్జల సోదరుడి కుమారుడి పేరుతో కడప నగర శివారులో కడప కర్నూలు జాతీయ రహదారికి ఆనుకొని పట్టా భూములు ఉన్నాయి. వీటిలో కొన్ని డీకేటీ భూములు, ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఇడుపులపాయలో జగన్ కుటుంబానికి ఉన్న ఎస్టేట్ మాదిరిగానే ఇక్కడ కూడా తయారు చేశారని చెబుతున్నారు. ఎస్టేట్ ప్రధాన గేట్ ఎదురుగా సర్వే నెంబర్ 1612లో 5.18 ఎకరాల చుక్కల భూమి ఉంది. ఇందులో రాజానాయక్ భార్య బుక్కేదేవి పేరిట 34 సెంట్లు, బుక్కే ముత్యాలమ్మ పేరిట 1.30 ఎకరాలను 1993లో ప్రభుత్వం ఇచ్చింది. రాజానాయక్ భూములను కబ్జా చేసి సజ్జల ఎస్టేట్లో కలిపేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరించారు. రాజానాయక్ ఇటీవల సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కడప జిల్లా సీకే దిన్నె మండల పరిధిలో సజ్జల కుటుంబం ఆక్రమణలో రిజర్వ్ ఫారెస్ట్ భూములు ఉన్నాయని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్, అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఏ మేరకు అటవీ భూములు అన్యక్రాంతమయ్యాయి, ఎవరు స్వాధీనం చేసుకున్నారు, అక్కడ వన్యప్రాణులకు హాని కలిగిందా వంటి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అటవీ భూములు అన్యక్రాంతంపై విచారణ చేయాలని కడప జిల్లా కలెక్టర్కు దిశానిర్దేశం చేశారు.